ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో రెండో మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్ అయితే చూసుకుందాం. మరి ఫస్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఉండబోతున్నాయి. 100 లైక్స్ కూడా ఖచ్చితంగా సరే చేయండి టార్గెట్ అనేది. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఆ టెలిగ్రామ్ లింక్ అనేది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా, దాంట్లో చాలా ఉపయోగం అనేది ఉంటుంది. అయితే షేరప్ అయితే చేయండి. షేరప్ చేస్తే అందరికి కూడా యూజింగ్ అయితే అవుతుంది. నేనైతే మరి ఆశిస్తూ ఉన్నాను. మరి సపోర్టింగ్ చేస్తారని నేనైతే మరి ఆశిస్తున్నాను. అయితే వెళ్ళిపోతే ఫస్ట్ హెడ్ రికార్డ్ మనం చూసుకున్న మరి మీ అందరికీ తెలిసిందే 20 మ్యాచ్ అనేది వీళ్ళందరికీ కూడా జరిగింది. ఎవరెవరికంటే మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, అంటే హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్. వెరీ ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ అనేది జరగబోతుంది. మరి మొత్తం మీద ఎస్ఆర్హెచ్ అనేది 11 మ్యాచ్లకి గెలవడం, 9 మ్యాచ్లకే పరిమితమైంది ఆర్ఆర్. మరి మొత్తం మీద మరి రికార్డులో కూడా మరి ఎస్ఆర్హెచ్ అనేది మనం చెప్పాలి. మరి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎక్కడ ఏంటి అంటే హైదరాబాద్ పిచ్ ఎవరైతే టాస్ వాళ్ళైతే బౌలింగ్, మరి చేజింగ్ చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి నాకు తెలిసినంత వరకు కూడా 220-230 వరకు కూడా వస్తే చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది. స్కోర్ చూసుకుంటాం 162 ఉంది. మరి చేసింగ్ స్కోర్ అయితే 151 అయితే ఉంది. కానీ ఇక్కడ ఎక్కువగా మరి క్రితంలో రికార్డ్స్ చూసుకున్నా, రంజీ మ్యాచ్లో రికార్డ్స్ చూసుకున్నా, ఎవరైతే టాస్ వాళ్ళు ఫస్ట్ ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంచుకుంటారు, ఎవరు చేస్తారు ఏమిటనేది చూడాలి. వీళ్ళిద్దరికీ కూడా మరి హెడ్ రికార్డ్స్ చూసుకున్న, టీమ్స్ చూసుకున్న, మరి హైదరాబాద్ చూసుకున్న చాలా ఎక్సలెంట్గా మరి అయితే ఉన్నారు అనేది మనం చెప్పచ్చు. అటు బ్యాటింగ్లో కానీ, ఆల్రౌండర్లో చూసుకున్న, బౌలింగ్లో చూసుకున్న చాలా టఫ్ టీమ్ అని మనం అయితే చెప్పాలి. కానీ ఒకటి ఇక్కడ అభిషేక్ కానీ మరి వెరీ ఇంట్రెస్టింగ్ మరి ఆడతారు. మన T20 చూసుకున్న అభిషేక్ చాలా ఎక్సలెంట్గా మరి ఆడాడని మనం చెప్పాలి. మరి అటు నుండి కానీ అభిషేక్ నుండి కానీ వీళ్ళిద్దరి నుండి ఓపెనర్ వచ్చారంటే మరి చాలా టఫ్ మరి బ్యాట్స్మెన్స్గా మనం అది చెప్పాలి. అటు ఇషాన్ కిషన్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ టఫ్ కానీ ఉంటుంది అని చెప్పచ్చు. నితీష్ నుండి కానీ, క్లాస్ నుండి కానీ వీళ్ళందరూ కూడా చాలా టఫ్గానే, శర్మ నుండి కానీ, అటు నుండి కానీ, కిషన్ నుండి కానీ, నితీష్ రెడ్డి నుండి కానీ, మరి క్లాస్ నుండి కానీ ఈ 5 కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నారని మనం చెప్పచ్చు. మిడిల్ ఆర్డర్ అనేది కాస్త మరి వీక్నెస్గా నాకు మరి అనిపించిందని చెప్పచ్చు. సచిన్ బేబీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే రాణించగలరు. మరి మనోహర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే రాణించగలరు. అంటే ఏసీబీసీ లాంటి, అంటే కొన్నిసార్లు రాణిస్తారు, కొన్నిసార్లు ఫెయిల్ అయితే అవుతారని మనం చూసుకోవాలి. ఇక్కడైతే బౌలింగ్లో చాలా ఎక్సలెంట్గా మరి అయితే ఉంది. అటు స్పిన్నర్స్లో కూడా ఎక్సలెంట్గా మరి ఉంది. మేనేజ్మెంట్ అయితే చేయగలుగుతుంది మనం చెప్పాలి. మరి బ్యాట్స్మెన్ నుండి కానీ, పటేల్ నుండి కానీ, షమి నుండి కానీ, జంపా నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. ఇంపార్ట్ ప్లేయర్గా నాకు తెలిసినంత వరకు చాలా స్పిన్నర్స్ కావాలంటే చాలా తీసుకోగలరు. ఫాస్ట్ బౌలర్ మరి నాకు కావాలనుకుంటాం, గట్ అనేది తీసుకోగలరు అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. కానీ ఒకటి ఇక స్ట్రెంత్ అండ్ వీక్నెస్ చూసుకున్న, స్ట్రెంత్ ఫస్ట్ చూసుకున్న చాలా వరకు కూడా బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ చాలా టఫ్గా కానీ ఉందని చెప్పచ్చు. మరి కొంచెం వీక్నెస్గా నాకు మరి అనిపించింది ఏంటంటే మిడిల్ ఆర్డర్ కాస్త వీక్నెస్గా నాకు మరి అనిపించింది. అటు సచిన్ బేబీ నుండి కానీ, మనోహర్ నుండి కానీ రాణించవలసిన పరిస్థితి కూడా ఎక్కువ ఉన్నాయి. రాణించారు అంటే ఎక్కడికో మరి హైదరాబాద్ అనేది వెళ్ళిపోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం స్కోర్ కూడాను, అంటే కొంచెం బౌలింగ్లో కూడా స్పిన్నర్స్ లేని లోడ్ అనేది ఖచ్చితంగా మరి ఇక్కడైతే కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా స్పిన్నర్స్ అనేది కావాలంటే చాలా మీద ఆధారపడే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుందని, కొంచెం మేనేజ్మెంట్ అనేది చేయగలరని నాకు మరి అనిపిస్తుంది. మరి ఇలా చూసుకున్న ఆర్ఆర్ చూసుకుంటే టీం అనేది చాలా వరకు కూడా ఎక్సలెంట్ మరి ఉందని మనం చెప్పచ్చు. అటు ఎస్ఎస్వి జైస్వాల్ నుండి కానీ, మరి సింధు నుండి కానీ వీళ్ళందరూ చాలా ఎక్సలెంట్ మరి రాణించారంటే చాలా టఫ్గానే ఉండబోతుంది. మరి ఎక్కువగా రన్స్ అనేది చేయబోతున్నారు. అవతల జట్టు కూడా కొంచెం కంగారుగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్న రాణా నుండి కానీ, పరాగ్ నుండి కానీ, హిట్ మ్యాన్ నుండి కానీ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ రాణిస్తేనే స్కోర్ బోర్డు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ లేదు అనుకుంటే చాలా వీక్నెస్గా ఉండే ఛాన్స్ ఎక్కువ నాకు మరి అనిపిస్తుంది. ఒకటి
ఎస్ఎస్పి జైస్వాల్ నుండి కానీ, సింధు శాంసన్ నుండి కానీ, మరి రాణా నుండి కానీ, పరాగ్ నుండి కానీ వీళ్ళందరూ కూడా టఫ్ కానీ మనం చెప్పచ్చు. వీళ్ళు రాణించారు అంటే బిగ్ స్కోర్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ నాకు మరి అనిపిస్తుంది. చాలా వరకు కూడా మరి హిట్ మ్యాన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి వెస్టిండీస్ ప్లేయర్ ఎలా వినియోగించుకుంటారు ఏంటనేది ఒక బిగ్ కోచింగ్ అని నాకు మరి అనిపిస్తుంది. జోల్ అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా రాణించగలరు. మరి హార్ట్ రేటింగ్ అనేది ఉందని మనం చెప్పాలి. దాని ఇక్కడ ఒకటి అసరంగా నుండి బౌలింగ్ కొంచెం ఏసీటీసీఏ ఈడు అంటే ఇతను అసలంగా కొన్నిసార్లు అనుకోనిస్తే చాలా టఫ్గానే ఉంటుంది, లేదు అనుకుంటే ఎక్కువగా రన్స్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మరి ఆర్చర్ నుంచి కూడా అంతే స్థిరంగా లేదు. అప్పుడులాగా ఆర్చర్ అంటే భయపడే వ్యక్తులు కూడా ఇక్కడైతే ఉండరు. ఎందుకంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే చాలా వరకు కూడా మరి ఫెయిల్యూర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ నాకు మరి అనిపిస్తుంది. మరి ఇక్కడైతే మరి తీక్షణ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పిన్నర్ ఇది అంటే మరి నాకు తెలిసినంత వరకు కూడా సందీప్ శర్మ వెరీ ఇంట్రెస్టింగ్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇంపార్టెంట్ ప్లేయర్ మాత్రం మరి వైభవ్ వంశీ తీసుకున్న ఛాన్స్ ఉంది బ్యాటింగ్లో మాత్రం. బౌలింగ్లో మరి శుభం గిల్ కానీ కూడా తీసుకోవాలి. మరి వీళ్ళందరూ కూడా రంజీ మ్యాచెస్ మరి ఎలా రాణిస్తారు ఏంటని చూడాలి. ఐపీఎల్లో వీళ్ళు ఇద్దరు కూడా రాణించారంటే చాలా టఫ్ టీమ్ అని నాకు మరి అనిపిస్తుంది. కానీ ఒకటి నాకు ఎక్కువగా వీక్నెస్గా నాకు అయితే కనిపిస్తుంది ఏంటంటే బౌలింగ్లో మరి ఉందని చెప్పచ్చు. అప్పట్లో అయితే మరి బోల్ట్ చాలామంది ఉండేవారు, అదైతే టఫ్గా బౌలింగ్ ఎఫర్ట్ అనేది ఉంది. కానీ ఇప్పుడైతే చాలా వీక్నెస్గా నాకైతే అనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ అయితే టఫ్గానే మరి అంతే కనిపిస్తుంది. కానీ ఆర్ఆర్ అయితే గెలిచారు అంటే టాస్ అనేది బౌలింగ్ ఎంచుకోవడమే చాలా ఉత్తమం అనేది నాకు అనిపిస్తుంది. ఎక్కువగా రన్స్ ఇచ్చిన బ్యాటింగ్లో చాలా టఫ్ టీమ్గానే నాకు మరి అనిపిస్తుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరికీ కూడా జరిగిన అట్తో మనం చెప్పుకున్న ఇద్దరు కూడా ఈక్వల్గా నాకైతే మరి అనిపించింది. కానీ ఎక్కువగా మరి హైదరాబాద్ మాత్రం చాలా టఫ్గానే మరి అయితే నాకైతే మరి అనిపించింది. గెలుపు మాత్రం హైదరాబాద్కి ఎక్కువగా ఉందిరా అనేది నాకైతే మరి అనిపించింది. మరి హైదరాబాద్ ఎందుకంటే అటు బ్యాటింగ్ అటాక్లో కానీ బౌలింగ్ అటాక్లో కానీ చాలా బెటర్గా నాకైతే మరి అనిపించింది. కానీ ఇక్కడ సచిన్ బేబీ నుండి కానీ మనోహర్ నుండి కానీ కొంచెం రాణిస్తే చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది ఏమిటనేది ముందు అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యి మరి ఎలా స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అని చూద్దాం. అక్కడైతే చూద్దాం. ప్రస్తుతానికి అయితే గెలుపు మాత్రం హైదరాబాద్కి అనేది నా ఎక్స్పెక్టింగ్ ప్రొజెక్షన్ మాత్రమే. ఓకేనా, ప్రొజెక్షన్ అనేది చేయగలను. మరి హైదరాబాద్ అనేది గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువ మరి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ సమాచారానికి సబ్స్క్రైబ్ చెప్తే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి మీ అన్ని మీటింగ్ బాబాయ్.